నా భర్తని కాపాడంటూ గత అర్ధరాత్రి నుండి శనివారం మధ్యాహ్నం వరకు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో మొరపెట్టుకుంటున్న గిరిజన మహిళ ఆవేదన. ఓ ఫారెస్టు కేసు నిమిత్తం ఎంక్వైరీ పేరుతో తన భర్తను 15 రోజులుగా తిప్పుతూ 4 రోజుల క్రితం తన భర్తను ఫారెస్ట్ అధికారులు ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన కారణంగా శుక్రవారం సాయంత్రం సమయంలో తమ ఇంటికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు నానా దుర్భాషలాడి వారిని కాగితాలపై సంతకాలు పెడితే తన భర్తను వెంటనే విడుదల చేస్తానంటూ, లేకుంటే ఇబ్బంది పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిమిత్తం శుక్రవారం రాత్రి సమయంలో వచ్చిన తమను పట్టించుకోవడం లేదంటూ అధికార్ న్యూస్కు ఫోన్ చేయడంతో ఆ వార్తను ఇప్పటికే చూపించిన సంగతి ప్రేక్షకులకు విదితమే. ఇదే కోవలో శనివారం మధ్యాహ్నం గిరిజన మహిళ పెట్టిన కేసు క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కేసు తీసుకున్నట్లు రసీదు ఇవ్వడం జరిగింది. ఈ కోవలో బాధితురాలు తన సోదరి మీడియాకు గత రాత్రి నుండి జరిగిన విషయాలను వివరించారు. అనంతరం వీళ్లకు మద్దతుగా దళిత సంఘ నాయకులు స్టేషన్ ఎదుట గిరిజన మహిళకు న్యాయం జరగాలంటూ నినాదాలు ఇచ్చి మాట్లాడారు. అయితే ఒక కోర్టులో ఉన్న వ్యవహారాన్ని తమ ఇంటికి వెళ్లి బాధితురాలిని బెదిరించడం ఎంతవరకు సమంజసమంటూ వారన్నారు. దీనిపై ఖచ్చితమైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలంటూ మీడియా ముఖంగా వారు కోరారు. నాది ఏలేశ్వరం మండలం అండి, కాకినాడ జిల్లా అండి, పరిమితకండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. 2 వారాల క్రితం మా మాయగారు పొలం నరికించడాకే పరిమితంలో పొలం నరికెత్తున్నారండి. రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి. పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్ళిపోయారండి. యాన్ని తీసుకెళ్ళిపోయి 2 వారాలు అయిందండి. రోజు తిప్పుతున్నారండి. ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి. మొన్న 26వ తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి. ఉదయం వెళ్తే 4 గంటలకు మేము ఫోన్ చేసామండి. మాయ అదే రాలేదండి మాయ అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారు నైట్ వరకుని, తర్వాత వస్తాను అన్నారండి. అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి. మేము కేసు పెట్టండి. నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి. ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మాయ గారిని తీసుకొచ్చేస్తాం మేము, సంతకం పెట్టండి అని బెదిరించారండి. కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. ఎందుకు సంతకం పెట్టినారని అది తెలియలేదండి. మాకు దేని మీద పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం. అందుకే కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి. నైట్ వచ్చామండి. నైట్ వస్తే ఎస్ఐ గారు లేరు, ఉదయం రమ్మన్నారండి. 2 వరకు కూర్చుండి ఇంక వెళ్ళిపోయామండి. మళ్ళీ ఉదయం వచ్చామండి. 2 వరకు కూర్చున్నామండి. ఉదయం వచ్చామండి. సార్ బయటకు వెళ్ళారు వస్తానన్నారండి అని మళ్ళీ ఇప్పుడు ఉదయం 7 గంటలకు వచ్చామండి. 10 వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు. ఇంకా తీసుకోలేదండి. ఇప్పుడు అడిగారండి, ఇంకా తీసుకోలేదు. ఇంకా రాసి ఇక్కడ ఉన్నారు, మేము బయట ఉన్నామండి. ఏంటండి పుల్ల కొట్టారండి. మామూలు పుల్లండి, అడుగు పుల్లండి, ఇటుక బట్టీలకండి. చేలో పట్ట భూమిలోనే కొట్టాడండి. ఆ పట్ట భూమిలో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్ళిపోయి కేసు అన్న రాయాలా లేక పైన అవి 2 చేయలేదండి. రోజు రమ్మనేది అనేదండి. కొట్టబోయారంటండి రేంజర్ గారు, అలా ఆయన గారు కొట్టబోయారంటండి. మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కొట్టేస్తున్నారు, బాబు కొట్టేపోయారు, బాబు నాకు భయం వేసేస్తుంది, నేను ఏం చేయాలి తెలియలేదు, నేను ఒప్పుకుంటే కేసు ఇంకొక పేరు చెప్పండి అని చెప్తున్నారండి. ఇంటికి కూడా రేంజర్ గారండి. ఎల్లుడల్లా పేరు చెప్పే నీది గది రోడ్డు వేరే వాళ్ళది, నీ మీద ఎంత పెట్టుకున్నావు నువ్వు పేరు, వాళ్ళ పేరు చెప్పే నీకు వదిలేస్తామని అనేవారంటండి. నేను ఎంత చెప్తాను, నా పేరు నా లోడ్ అయితేనే వేరే వాళ్ళ పేరు నేను ఎంత చెప్తాను మా మాయగారు అనేవారంటండి. జైల్లో పెట్టేస్తాం లేకపోతే నువ్వు ఆ పేరు చెప్పకపోతే అనేవారంటండి. మా ఆయన గారు కావాలండి. మాకు 4 రోజులు అయిందండి మిస్సింగ్ అయ్యి. రేంజర్ గారి మీద అండి. నా పేరు అంజిబాబు అండి. 14వ తారీఖునే బండి పెట్టుకున్నారండి. లోడ్ కడితేనే రాజమండ్రి రేంజ్ గారు వచ్చారండి. రాజమండ్రి బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టామండి. కేసు కట్టారండి. మామూలుగానే కేసు గారు కడతాని చెప్పి పలానా పేర్లు చెప్పని అడిగారండి. ఎవరి పేరు చెప్పడానికే మమ్మల్ని లోడ్కి ఏం పెట్టలేదని చెప్పామండి. పలానా పేర్లు చెప్పండి బెదిరించారండి. చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి. 14 రోజులు డైలీ పొద్దున్న రమ్మడం, సాయంకాలం పంపించడం, కూర్చోబెట్టి బెదిరించడం. రేంజ్ గారు ఆయన గారు వచ్చారండి. అక్కడికి అతను కొట్టబడండి. రామకృష్ణ గారిని నన్ను ఏకమయ్యి పేరు చెప్పలేదండి. అయినండి వస్తేమండి. మళ్ళీ మన బుధవారం నాడు
బుధవారం నాడు వీళ్ళు రమ్మని కోరెట్టారండి. వెళ్ళామండి. వెళ్తే కాగితాలు రాయించారండి. సంతకం వేరే అతని మీద కేసు కట్టారండి. మేము సంతకం పెట్టమని దాని మీద చెప్పామండి. పెట్టనంటే కొట్టబోయారండి ఇద్దరు. నన్ను మీరు కొట్టినా చేసినా ఏం చేసినా మేమైతే సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి. ఆ రోజు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి. అతను అప్పటి నుంచి కనపడలేదండి. నిన్న మళ్ళీ వచ్చారండి రేంజర్ గారు అతను వచ్చి నన్ను 10 మంది వచ్చి తిమ్మాపురం ఊరి సేవ తీసుకెళ్ళారండి. మా ఊరి నుంచి మాది ఏలేశ్వరం మండలం మరిపూడి పంచాయతీ అండి. తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ. తీసుకెళ్ళి అక్కడ ఒక కాగితం రాసుకున్నారండి. కాగితం రాసుకుని సంతకం పెట్టు, లేదండి బండి మీకు ఇవ్వం, సంతకం పెడితే బండి అవుతుంది, లేదంటే కోర్టుగా వేస్తాం, జైల్లో వేస్తాం బెదిరించారు నేను ఆ భయంతో మా కుర్రలు అందరూ ఫోన్ చేశానండి. ఫోన్ చేయగానే మా నాన్నగారు అందరూ వచ్చారండి. వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అక్కడ మా ఊరు గట్టిగా అడిగారండి. వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళో రేంజర్ గారు వాళ్ళందరూ నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి. పుట్ల పిట్టమారకారండి, బొడ్డకర్రలండి, రైతు పట్ట భూములు అండి. పార్సల్ కాదండి, పామిల తోట మన పట్ట భూమిలో పెట్టామండి, పరిమి తోటలో పెట్టామండి. ఏలేశ్వరం మండలం పరిధిలో ఉన్నదాన్ని రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి. నిన్న సాయంకాలం 5:30 టైంకి వచ్చారండి. వచ్చి తిమ్మాపురం తీసుకెళ్ళారు నన్ను. దేనికంటే తిమ్మాపురం తీసుకెళ్తున్నారు, నేను ఊళ్ళో ఉంటాను కదని అడిగితే వెళ్ళి తిమ్మాపురం రానారండి. ఇల్లు అక్కడ 10 మంది ఉన్నారండి. 10 మంది నుండి నాతో బలవంతంగా సంతకం పెట్టబోయారండి. పెట్టకపోతే నీ బండి రాదో, లేదంటే నేను కోర్టుగా వేస్తాం, కేసు వేస్తామని గట్టిగా బెదిరించారండి. రేంజర్ గారు ఆయన ఆ రోజు బండి ఎట్టుకున్నాడు వచ్చారండి. సార్ ఉద్యోగం అంటే ఏం లేదు సార్, అతనికి ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని బెదిరించాడండి. కరదండి వీళ్ళందరికీ వస్తానా, లేదంటే ఏమైనా కేసు వేడదాం, నిజం చెప్పండి వేరే అతను ఎరిగి చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి. వాళ్ళు ఎవరో కేసు తెప్పిస్తే మమ్మల్ని ఊళ్ళో రానవరండి. మేము ఒప్పుకుంటున్నాం కదా, మేము తప్పు చేసామని ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళ పేరు చెప్పండి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఈరోజు ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఒక గిరిజన మహిళే ఆయన్ని రాజవొమ్మింగి రేంజర్ గారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది. గత 15 రోజుల క్రితం 15 రోజుల నుంచి కూడా ఆవిడ్ని ఆ సోదరుని రాజవొమ్మింగి రేంజర్ గారు ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళడం మళ్ళీ పంపించడం అలాగా చాలా చిత్రహింసలు పెట్టిన సందర్భం ఉంది. ఈలోపు తన భార్య అడగడం చేసింది, నా హస్బెండ్ని తీసుకెళ్ళారండి, మాకు ఎక్కడున్నాడు ఏటని అడిగితే మీ హస్బెండ్ని మీ దగ్గర పంపించేసామని చెప్పేసి ఆ తోటి అధికారులు చెప్పిన సందర్భంలో మా సోదరి అడిగింది మహిళ, మా ఆయన మా దగ్గర రాలేదు, ఎక్కడ పెట్టారు, మా ఆవిడని మాకు పంపించండి అని చెప్పేసి అడిగితే ఒకసారి ఆ స్థానిక ఆ లోకల్ అధికారి ఆ గార్డు గారు వచ్చి మీ ఆయన మీకు కావాలంటే కనుక ఈ కాగితం మీద సంతకం పెట్టాలి, సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడు, లేకపోతే రాడని చెప్పేసి బెదిరించడం చేశారు. కానీ ఈ రోజుకి సుమారుగా 20 రోజులు కావస్తుంది. 20 రోజుల నుంచి కూడా ఆ మహిళకు ఆ హస్బెండ్ ఎక్కడున్నాడో తెలీదు. 4 రోజుల నుంచి కనిపిస్తలేదు. ఆ ఫారెస్ట్ అధికారి వారిని అడగ్గా ఫారెస్ట్ అధికారి వారు మీ ఆయన్ని ఎప్పుడో పంపించేసాము, మా దగ్గర లేడు అలాగని చెప్పేసి చెప్పడం చేశారు. ఎక్కడున్నారని చెప్పేసి మరొకసారి అడిగితే మీ ఆయన మీ దగ్గరికి రావాలంటే మీ ఇచ్చే నోటీసు మీద నువ్వు సంతకం పెట్టాలి, సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడని చెప్పి చెప్పడము. అలాగే వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఈ వ్యాన్ ఎవరిదే, ఈ వ్యాన్ వెనకాల ఎవరున్నారు పెద్దలో అలాగని చెప్పేసి ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్తే నిన్ను వదిలేస్తానని చెప్పేసి కూడా ఇలాగా అధికారులు చిత్రహింసలు చేయడం కూడా తనని చాలా చిత్రహింసలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాజవొమ్మింగి రేంజర్ గారు మరి మహిళా అధికారి అయ్యి ఆ మహిళా అధికారి వాళ్ళ హస్బెండ్ ఇతన్ని అనేక రకాలుగా మరి అతన్ని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉద్యోగం చేసేది మరి రేంజర్గా ఆ మహిళా అధికారు మరి వాళ్ళ హస్బెండ్ కూడా తెలుస్తలేదు. రెండోది ఈ 4 రోజులు 5 రోజుల దినాల నుంచి ఈ ఇంటికి వచ్చి వీళ్ళు అనేక రకాలను మరి బెదిరించడము చేయడం చేసింది. నా భర్త కనిపిస్తలేదని చెప్పేసి ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క ఆడబిడ్డలో గిరిజన మహిళలు ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి త్వరలో మరి ఎంక్వైరీ చేసి
అక్కడ ఎక్కడున్నాడో వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడో అతన్ని హస్బెండ్ని అక్కడికి వాళ్ళకి అప్పగించాలి. పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి. ఎవరైతే ఆ చిత్రహింసలు చేస్తున్నారో వాళ్ళ మీద తగును చర్యలు తీసుకొని కేసులు కట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా మీకు తెలియపరుస్తుందని మిత్రులారా.